హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ రివ్యూవర్స్. కొత్తగా తిరుపతి లడ్డు విషయంలో చాలా బయటికి వస్తూనే ఉంటాయి. లైక్ ఈ వీడియోలో మనం ఇలా 2 ఇన్సిడెంట్స్ అయితే రీసెంట్ గా చోటు చేసుకున్నాయి మన ఇండియాలో ఇంకా ఏపీలో. వాటిని అయితే చూద్దాం. కొత్తగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే మదురైలో ఒక లాయర్ అయితే కేసు పెట్టారు. దాని గురించి మనం వీడియో లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇంకేంటంటే ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు అయితే నడుస్తుంది కదా తిరుపతి లడ్డుది. దానిలో సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే కొత్త సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే అపాయింట్ చేయమని. దానిలో 2 సిబిఐ ఆఫీసర్స్, 2 ఏపీ పోలీస్, ఒక FSSAI ఆఫీసర్ ఉంటారు, సీనియర్ ఆఫీసర్. ఇదంతా సిబిఐ డైరెక్టర్ అయితే ఏం పొలిటికల్ గా ఏం లేకుండా తను ఒక్కలే హ్యాండిల్ చేయాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అని సుప్రీంకోర్టు అయితే ఇలా తీర్పిచ్చింది. దీన్ని సిబిఎన్ గారు మేమేమి చేయలేదు, ఉన్నది చెప్పాం, మాకేం ప్రాబ్లం అని వాళ్ళైతే వెల్కమ్ చేశారు ఈ సిట్ ని. కానీ అపోజిషన్ లీడర్, అంటే అపోజిషన్ కూడా లేదులేండి, వైసీపీ లీడర్ వైఎస్ జగన్ గారు అయితే ఇలా అన్నారు. వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు. దీంట్లో ఏం చేస్తారు, వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి లాస్ట్ లో అన్నారు, తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఎలా తయారు చేసి, లైక్ మీ బాబాయ్ మర్డర్ కేసులో తయారు చేసినట్ట, లేదా ఇలా పబ్లిక్ బయట క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరకు వస్తే ఒకలాగా, ఆయన పవర్లో లేకపోతే ఒకలాగా. లైక్ ఇప్పుడు చూస్తే మొన్న పల్నాడులో హత్య జరిగినప్పుడు కమిషనర్ అన్నారు, ఆయన ఎప్పుడు మీదే గవర్నమెంట్ ఉండదు, మీ చేతిలోనే ఉండదు, మారుతుంది, మేము వస్తామని. మరి ఆయన ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద ఆపలేదా? అలా వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇక్కడ వేరే వాళ్ళు చేస్తే తప్పు. లైక్ ఒక సామెత ఉంటుంది, గుర్తు రావట్లేదు కానీ, మీ దాకా వస్తే ఒకటి, వేరే వాళ్ళకి వస్తే ఇంకోటి. ఇదైతే మరి ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్న తిరుపతిలో వారాహి యాత్ర అయితే చేశారు. అందులో వారాహి డిక్లరేషన్ అయితే ఇచ్చారు. అందులో 7 పాయింట్స్ ఉన్నాయి. ఆయన ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ ఉందంటే అక్కడ 3rd పాయింట్, ఏ సనాతన ధర్మ ప్రొటెక్షన్ బోర్డ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అట్ బోత్ ద నేషనల్ అండ్ స్టేట్ లెవెల్స్ టు ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఇది కూడా కరెక్ట్, ఇలా అంటే తప్పలేదు. ఎందుకంటే ఇస్లాంకి వాక్ బోర్డ్స్ ఉన్నాయి, క్రిస్టియానిటీకి చాలా చారిటీస్ అండ్ ఫండ్స్ వస్తూ ఉంటాయి బయట నుంచి. మరి హిందూ సనాతన ధర్మకి బోర్డు లేదు, లైక్ ఎటువంటి మేనేజ్ చేసే వాళ్ళు ఎవరు ఏం లేరు. సో ఇది పెట్టడంలో తప్పు లేదు. వీటన్నిటిని హైలైట్ చేస్తూ ఆయన అయితే ఒక వారాహి డిక్లరేషన్ అయితే ఇస్తారు. నేను ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తానని అయితే చెప్పారు. దీనికైతే తను ఒక స్పీచ్ కూడా వదిలారు. ఆ స్పీచ్ లో హైలైట్ అయింది, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఆయన అన్నారు. ఇందులోనే తను మీకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారు అయితే తెలుసు కదా, ఆయన లైక్ ఏపీ ఎలక్షన్స్ కి 2 months ముందు ఎప్పుడు ఇలా అన్నారు, ఆయన సనాతన ధర్మ డెంగ్యూ టైఫాయిడ్ వైరసెస్ లాంటిది దాన్ని రూట్స్ నుంచి తీసేయాలని. దాన్ని ఉద్దేశిస్తూ అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఇలా అన్నారు. You cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma from the feet of Lord Balaji, you will be wiped out. ఇలా అయితే అన్నారు ఆయన. ఎలా అంటే ఇప్పుడు ఎవరన్నా సనాతన ధర్మాన్ని వైప్ చేయాలని చూస్తే వెంకటేశ్వర స్వామి వాళ్ళని వైప్ చేస్తారని. దీనికి రియాక్ట్ అయితే ఉదయనిధి స్టాలిన్ గారు చాలా కామన్ గా ఇలా అయితే అన్నారు చూడండి. లెట్స్ వెయిట్ అండ్ సీ అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు సనాతన ధర్మం తొందరలోనే తీసేద్దాం ఉన్నారండి. మళ్ళా ఈయన అసలు ఇలా ఎలా అనుకుంటారు? ఇప్పుడు మళ్ళీ తమిళనాడు ప్రజలు, ఇప్పుడు తమిళనాడులో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అరుణాచలం ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో కూడా ఇలాంటి ఒక సనాతన ధర్మ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ అయితే తమిళనాడులో రూల్ చేస్తుంది. ఇలా ఎలా నాకు అర్థం కావట్లేదు. లైక్ పబ్లిక్ గా వీళ్ళు వెయిట్ అండ్ సీ ఎందుకు ఎలా చూద్దాం అన్నట్టు చెప్తున్నారు. మరి తమిళనాడు వాళ్ళ మొత్తం డిఫరెంట్ ఉంటుంది, మరి ఏంటో మరి ఇంకంతే. ఇంకా ఈ మదురై కేసు స్టైల్కి అయితే ఆయన ఒక లాయర్ అయితే పవన్ కళ్యాణ్ గారి మీద కేసారు. ఎందుకు వేస్తారంటే తను ఇచ్చే స్పీచెస్ అన్ని రిలీజియన్స్ మధ్య గొడవ పెట్టేటట్టు ఉన్నాయంట. లైక్ ఇప్పుడు ఆయన ఇచ్చే స్పీచ్ వల్ల 2 రిలీజియన్స్ గొడవలు వస్తాయంట. సో ఇలా జరగటం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అది నేరం, అలా చేయకూడదు. సో అయితే ఆయన అలా కంప్లైంట్ ఇచ్చారు. మరి ఇది కేసు ఎలా నడుస్తుందో ముందు చూద్దాం.
ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మాస్ క్రిమినల్.